రోజు వీడియోలో మీకు ఏం చూపిస్తాను, హౌ టు డూ ఇయర్ రింగ్స్. మీకు ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను మెటీరియల్స్ తీసుకునే మా ఇంట్లో మెటీరియల్స్ ఉండే దాంతో నేను ఇలా చేశాను అనమాట. గైస్ ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా, ఆ ఫీర్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఇది ఇయర్ రింగ్ ఎలా చేయాలి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఇలా చేసుకోవాలన్నమాట. కింద నేను కలర్ వేసుకున్నాను, ఇదిగోండి కలర్ వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన కలర్. ఇవి ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలా తీసుకున్నాను నేను ఇవి. అండ్ దీనికి వచ్చిన మొర్రా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి కొన్ని స్టోన్స్ కావాలి. ఎలాంటి స్టోన్స్ అంటే ఇలాగనమాట, చూపిస్తాను. మనకి ఏంటంటే ఇలా హోల్స్ రావాలి, చూపిస్తాను గైస్. ఇలాంటి స్టోన్స్ కూడా కావచ్చు. ఇలా ఇలా హోల్ ఉండాలి లోపల ఇది. అండ్ ఇది స్మాల్ వైట్. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఈ బాల్స్ కావాలి మనకి, అండ్ ఇవి అనమాట. అండ్ ఇవి చిన్నవి అనమాట, నార్మల్ ఇలా వచ్చి హోల్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ వైట్ లాంటివే, గోల్డ్ కలర్లో వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇదన్నమాట. ఇలాగ పెట్టి ఇలా ఇది అనమాట, ఇలా పెట్టి ఇలా లాగితే చాలా స్ట్రెచ్ అయ్యింది చూడండి. అవి కావాలి మెయిన్ మనకి. ఇలా హాఫ్ తుంచుకోండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది దానికంటే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్ ఉంది కదా, మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో థ్రెడ్ అంత రిక్వైర్మెంటే యూస్ చేయాలి. ఓకే, నాకు ఇంత కావాలి. లెట్స్ కట్ ఇట్. చూడండి ఇంత కావాలి మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తే సాగదీయండి, ఇలాగ సాగదీయాలి. చూడండి ఇలా సాగదీస్తే మనకి చాలా లెంత్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఇయర్ రింగ్ తీసుకోండి. ఇయర్ రింగ్ని నేను చూపించినట్టు చుట్టాలి. ఇలాగా ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టి ఇలా చుట్టండి. చుట్టి ఇది ఉంది కదా, ఇది ఇలా తెచ్చి ఇక్కడ వారం ఉంది కదా, ఇలాగ తెచ్చేసి స్మాల్గా. గైస్ వెయిట్, సంథింగ్ హ్యాపెన్ టు దిస్. ఇలాగనమాట. ఇక్కడ చిన్నగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ వార తీసుకొని దీని బొక్క లోపలికి దూర్చండి, లైక్ దిస్. ఇప్పుడు గట్టిగా లాగద్దు, ఇది తెగిపోయింది. ఇప్పుడు అయిపోయిందా, మీరు కట్టేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ మీకు లుక్ రావాలంటే ఫస్ట్ పెద్దగా ఉంటాయి కదా వైట్ స్టోన్స్, ఇందాక చూపించినవి ఇట్లా ఎక్కువ ఉంటే మనకి ఎప్పుడైనా చేసుకోవడానికి ఉండిద్ది. నేను ఇలాగ ఎక్కువ కొనుక్కోలేదు, మా అమ్మమ్మ దగ్గర ఇలా కవరే ఉందన్నమాట, దాంతో చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా షార్ట్లో చూడండి అవుట్ఫిట్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఉంది కదా ముడి తీసుకున్నాను. గోర్లు లేవు నాకు, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటాను నేను. చూడండి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, లేకపోతే పెరిగి ఇక లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ స్టోన్స్ అనేవి మనకి కొన్ని రిక్వైర్ చేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ అన్నీ తీసామనుకో మా తమ్ముడు వచ్చి అంతే ఇంకా. ఇప్పుడు ఇవి మనకు ఓన్లీ 3 కావాలి. ఎన్ని కావాలి? ఓన్లీ 3. కానీ మనం ముందు జాగ్రత్త కోసం ఎక్కువ తీసుకున్నాం. మీరు కావాలంటే తీసుకోండి. పెద్ద పెద్ద జుమ్కాస్ చేయాలనుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే ఇవి చూసుకోండి.
ఇది కట్టేద్దాం, మళ్ళీ ఊడిపోతాయి. ఇంకా అన్నీ ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం ఇలా కట్టేసుకున్న థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని చూడండి మీరు. ఇది ఇక్కడ పెడతా, ఇలా పెట్టాను గైస్. ఏదైనా సపోర్ట్ కోసం పెడదాం, వెయిట్ పెడితే బాగుంటుంది. ఇది కూడా ఇలా ఉంటుంది, అంటే ఇలా పెట్టేస్తాం. అండ్ ఇంకొకటి పెడితే సపోర్ట్ వచ్చేసి స్టాండింగ్ కోసం ఏం లేదు గైస్. వెయిట్ ఎ సెకండ్. ఓకే గైస్, కనపడుతున్నాం కదా. ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా, అయ్యో గాయ్స్ మొత్తం కనపడిపోయాయి, కింద పడిపోయాయి గాయ్స్. ఏం చేయమంటారు? అడుక్కొని తినాలి. ఇప్పుడు మనకి ఈ కమ్మ దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్ చేసుకునే దాన్ని ఇట్లా పీకండి, ఇక్కడ పట్టుకుని ఇలా తీసేయండి. అప్పుడు గ్రిప్ వస్తుంది మనకి. ఇలా టైట్ చేసుకోండి, ఇప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది అంతే. ఇలా చేసుకుంటే గ్రిప్ ఉండిద్ది. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన స్టోన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా మంచి లుక్ రావాలి అనుకుంటున్నాం కదా, కాబట్టి మీరు మంచి స్టోన్స్ తెచ్చుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.